9 రోజులు ఎంతో భక్తితో పూజ చేసుకున్న వినాయకుడు అలా దూరంగా వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది కదా. మనలాగే వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వచ్చిన వినాయకుడు అయితే వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే మనం కూడా పంపించేయాలి కదా. సో మేము కూడా మా ఇంట్లో పెట్టిన వినాయకుడు అయితే 9 రోజులు మంచిగా పూజ చేసేసి ఈ రోజు అయితే నిమజ్జనం అయితే చేసేద్దామని పూజ గణపతి అయితే మేమైతే బయలుదేరాము. సో బయటకు వెళ్ళాక మా మమ్మీ అండ్ మా అక్కనైతే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసారు. నిమజ్జనం చేసే ప్రదేశానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. గణపతిని నిమజ్జనం చేయాలంటే చాలా బాధేసింది. మీకు కూడా మీ వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో మీకు బాధ అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే మన నిమజ్జనం అయితే చూసేసేయండి. పాపపు లోకం మహారాజయ్యా 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 మారాతలు నీ చేతితో మార్చావయ్యా ఎట్టాగయ్యా 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 ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా.